వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, మనకి ఈ నెల శని త్రయోదశి రాబోతుందండి. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అలానే కొంతమంది రాశుల వారికి సంబంధించి జాతకంలో శని దోషాలు ఉంటాయండి. వాళ్ళకి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? అంటే ఎవరికైతే ఏలినాటి శని ఉందో, ఓకే, జన్మకుండల్లో లగ్న శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, వ్యయ శని కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే శని యొక్క బాధల కింద పరిగణిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో. మరి రియల్గా అసలు వీటన్నిటికీ భయపడాలా అంటే నేనైతే నో అని చెప్తా. అంటే జన్మకుండల్లో లగ్నంలో శని ఉంది, శని ప్లేస్మెంట్ ఉంది, ఓకే, అంటే జన్మ శని ఉండగానే మన యొక్క జీవితం అంతా ప్రాబ్లం ఉంటుందా? నో. అలాగే అర్ధాష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని ఉంది, లేదా వ్యయ శని ఉంది, ఒక్క శని ప్లేస్మెంట్తోనే మన యొక్క జీవితం అంతా ప్రాబ్లం ఉంటుంది అంటే నో అని చెప్తాను నేను. ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి 12 రాసుల్లో ఎక్కడో చోట ప్లేస్మెంట్ ఉండాల్సిందే కదా శని గ్రహం అనేది. అంటే శని ఏ యొక్క భావంలో ఉందో ఆ యొక్క భావం కొంతవరకు చెడిపోయిందని చెప్పి భావిస్తాం, ఓకే, జ్యోతిష్ శాస్త్రంలో. దాన్ని పూర్తిగా వన్ సైడెడ్గా మనం కొట్టిపడేయడం లేదు, ఓకే. మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ని బట్టి మనకి శని గ్రహం యొక్క ప్రాబ్లమాటిక్ ఉందా లేకపోతే అది పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందా అనేది కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. అదొకటే కాకుండా ప్రతి మనిషి జీవితం అంటే పూర్ణాయుష్యుడైన ప్రతి మనిషి జీవితంలో కూడా 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏలినాటి శని వచ్చినప్పుడు 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది కదా. మరి ఏలినాటి శనికి విపరీతంగా భయపడుతూ ఉంటారు. అంటే జన్మశని, అష్టమ శని, అర్ధాష్టమ శని, వ్యయ శని, ఈ 4 రకాలకి కాకుండా మళ్ళీ ఏలినాడి శనికి కూడా విపరీతమైన శని బాధలు, శని అంటే భయపడిపోతూ ఉంటారు, ఓకే. అంటే ఏలినాడి శని అంటే 100% శని భగవానుడు నఖశిఖ పర్యంతం అంటే కాలి గోరు నుంచి మన యొక్క వెంట్రుక మొన వరకు ఆయన యొక్క ప్రయాణం చేసే ఆ పీరియడ్స్లో మనకి ఆ యొక్క శరీర భాగాల్లో శారీరకంగా బాధ అనేది ఉంటుంది, 100% ఉంటుంది. మరి అటువంటప్పుడు ప్రతి మనిషికి ఇది వచ్చేటప్పుడు మనం స్పెషల్గా భయపడాల్సిందే ఉంది. మరి దీని నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే శారీరకంగా భగవంతుడు మనల్ని బాధ పెడతాడు. ఎందుకంటే శని ఎప్పుడైతే మనం శారీరక శ్రమ చేస్తామో ఆయన తృప్తి పడుతూ ఉంటాడు, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2nd ఫ్లోర్లో ఉంటున్నాం, లిఫ్ట్ వాడకుండా మనం మెట్లు ఎక్కామనుకో ఆయనకి హ్యాపీ, ఓకే. అట్లాగే మనం ప్రతిరోజు వాక్ చేస్తూ ఉంటే కాళ్ళకి శ్రమిస్తూ ఉంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. రెండోది న్యాయబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటే కనుక ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, అంటే ఆయన సంతృప్తి చెందుతాడు. మనం అన్యాయంగా సంపాదిస్తున్న, అన్యాయంగా మన జీవితం ఉన్నా కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క అంటే ఏవైతే మనకి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినట్టుగా ఈ యొక్క బాధలు బాధించే వాళ్ళు న్యాయబద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. రెండోది శారీరకంగా మనం శ్రమించటం అంటే బద్ధకంగా ఉండటం, నీరసంగా ఉండటం అటువంటివి చేయకూడదు. అంటే ఎక్కువ దూరం మనం కాలినడక మీద ప్రయాణం చేయడానికి, ఓకే, ఇటువంటి అలవాటు చేసుకోవాలి. మరి శని ప్రీతికరమైన రోజుల్లో అద్భుతమైన రోజు శని త్రయోదశి. మరి శని త్రయోదశి నాడు ఏం చేస్తే స్వామికి ప్రీతికరం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్వామికి శారీరక శ్రమ చేస్తే కాలినడకతో అంటే ఆయనకి చాలా ప్రీతికరం అని చెప్పి. అంటే ఎంత చిన్న టెంపుల్ అయినా సరే, ఓకే, నవగ్రహాలు జనరల్గానే నవగ్రహ మండపం అంటే చిన్నగానే ఉంటుంది, ఓకే. స్వామివారి చుట్టూ శని త్రయోదశి నాడు 108 ప్రదక్షిణాలు, ఎందుకంటే చాలా చిన్న మండపం కాబట్టి చేయగలిగిన వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేయండి. రెండవది ఇంపార్టెంట్గా స్వామికి తైలాభిషేకము. తైలము అంటే తిలల నుంచి తీసినది, అంటే నువ్వుల నుంచి తీసిన దాన్ని మాత్రమే తైలం అంటారు. అంటే ఏవి పడితే అవి పూజ ఎల్చేవి పడితే అవి పోయికండి, ఓకే. నువ్వుల నూనె, ఓకే, దాంతో స్వామివారికి అభిషేకం చేయడం అనేది చాలా అద్భుతమైన రెమెడీ అని చెప్పుకోవచ్చు. మూడోది స్వామివారికి ఏదైనా బెల్లం కానీ నువ్వుల చిమ్మిని కానీ, ఓకే, నైవేద్యంగా పెట్టడం. ఇంతకు మించి మనం స్వామివారికి
పెద్దగా చేయాల్సినట్టు ఏం లేవు. ఓకే, శని త్రయోదశి నాడు ఏవో అవి అవి ఆ యాగాలు చేయాలి, ఈ యాగాలు చేయాలి, ఆ హోమాలు చేయాలి, ఆ పూజలు చేయాలి, ఏమీ లేదు. స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారి ముందు మనం ఆయన ప్రదక్షిణ ద్వారా ఆయన ముందు శారీరక శ్రమ చూపించడం, ఓకే, స్వామికి ఇష్టమైనవి నివేదన చేయటం, ఇంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. అంటే ఇప్పుడు నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత ఇది కాళ్ళు అనేది కడుక్కోవాలండి. ఇది చాలా అపోహగా ఉంది. ఓకే, మనం అందరి దేవతల్ని ఏ విధంగా అయితే ఆరాధన చేస్తామో, ఓకే, నవగ్రహాలు కూడా ఆ విధంగానే ఆరాధన చేయాలి. ఓకే, ఇది ఊరికి ఏంటంటే చాలా టెంపుల్స్లో ఈ నవగ్రహాల దగ్గర సరైన శుచి శుభ్రత లేకపోవడం అనేది ఉండేది. ఓకే, పురాతన కాలంలో కాదు, కొద్ది మధ్యకాలంలో మా చిన్నప్పుడు వచ్చేప్పటికి కొంచెం శుచి శుభ్రత లేకపోవడం. కాబట్టి ఏంటంటే అక్కడ ఏదైనా నూనె తొక్కుతారు కాబట్టి కాళ్ళు కడుక్కొని రావాలని, లేదా మళ్ళీ ఆ స్వామివారి నవగ్రహ దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని రకరకాలు చెప్తూ ఉంటారు. అటువంటిది ఏమీ లేదు. మనం భగవంతుని యొక్క దర్శనం ఏ విధంగా చేసుకుంటామో వాళ్ళు కూడా, నవగ్రహాలు కూడా అద్భుతమైన భగవంతులు. మన యొక్క జీవిత గమనాన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళ మార్చే శక్తి కూడా నవగ్రహాలకు ఉంది. కాబట్టి వాళ్ళని కూడా అద్భుతమైన భగవంతుని యొక్క రూపంలో చూసుకోవాలి. శనైశ్వరుడు అంటే చాలా మహానుభావుడైన, ఓకే, మన యొక్క జన్మకుండలలో అత్యంత శక్తివంతమైన గ్రహం. మందగమనుడు ఎంతో శక్తివంతమైన గ్రహం. ఎందుకంటే శని యొక్క ప్లేస్మెంట్ని బట్టి మనం ఆస్ట్రాలజీలో చాలా ఆస్పెక్ట్స్ని మనం రీడ్ చేస్తాం. కాబట్టి శనైశ్వరుణ్ణి ఎంత ప్రీతికరం చేసుకుంటే మన యొక్క జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అటువంటివి అంటే కాళ్ళు కడుక్కోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, అటువంటి అపోహలు అవన్నీ అటువంటిది ఏం లేదమ్మా. గురుగారు, ఆ రోజు ప్రత్యేకంగా ఏ రాశుల వాళ్ళు ముఖ్యంగా శని భగవాన్ పూజ చేస్తే మంచిదంటారు? 12 రాసుల వారు చేసుకోవడం ఉత్తమం. ఓకే, అంటే ఆ రాసులు ఈ రాసులు అని కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఏలినాటి శని, ప్రజెంట్ ఏలినాటి శని ఎవరికైతే బాగా నడుస్తుందో, ఓకే, మకరం, కుంభం, మీనం, ఈ 3 రాసుల వారు కూడా ప్రత్యేకంగా కంపల్సరీగా చేయాల్సిన వాళ్ళు వేరు. అంటే 12 రాసుల్లో అందరూ చేస్తే మంచిది. ఎందుకంటే మనం ప్రతిరోజు దైవారాధన చేయడం వేరు, పర్వదినాలని మనం ఉపయోగించుకోవడం వేరు. ఓకే, అంటే శనివారంతో కూడుకున్న త్రయోదశిని మనం శని త్రయోదశిని పర్వదినం అంటాం. అంటే శనికి సంబంధించిన పర్వదినాలలో శని త్రయోదశి ఒక పర్వదినం. ఈ పర్వదినాన్ని 12 రాసుల వారు ఉపయోగించుకోవడం చాలా అద్భుతం, చాలా అద్భుతం. కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఏలినాడి శని బాధలతో ఉన్నారో వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళ యొక్క జన్మకుండల్లో జన్మశని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, వ్యయ శని కానీ, ఓకే, ఇటువంటి బాధలు ఉన్నవాళ్ళు, అంటే ఇటువంటి ప్లేస్మెంట్స్ ఉండి మేము ఏదో బాధలు పడుతున్నాం అని అనుకునేవాళ్ళు, ఓకే, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మనం బాధలు పడుతున్నామని ఊహించుకుంటాం. ఓకే, ఏలినాటి శని కూడా చాలామంది చెప్తారు, మాకు ఆ ప్రాబ్లం ఉంది సార్, ఈ ప్రాబ్లం ఉంది సార్, చాలా మొత్తం మా కెరియర్ ప్రాబ్లం అయిపోయింది, లేకపోతే వ్యాపారం నాశనం అయిపోయింది, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. ఒకటి, అది ఎందుకు జరిగిందో ఫస్ట్ మీరు ఆత్మావలోకనం చేసుకోండి. ఓకే, మనకి భగవంతుడు, శని భగవానుడు ఒక టెస్టింగ్ పీరియడ్ ఇస్తాడు. ఆ టెస్టింగ్ పీరియడ్లో కొన్ని పరీక్షలు చేస్తాడు, కానీ మీకు పూర్తిగా మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేస్తాడంటే నేను నమ్మను. ఓకే, ఆ టెస్టింగ్ పీరియడ్లో మీరు న్యాయంగా నిలబడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన టెస్ట్ చేసినప్పుడు మీరు న్యాయంగా నిలబడకుండా అన్యాయంగా ఏదో చేయాలనుకుంటే 100% మీరు ఇంకా కిందకే పడిపోతారు. శని వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తారని. ఎగ్జాక్ట్లీ ఏలినాడు శని 7.5 సంవత్సరాల్లో వెళ్తూ మంచి చేస్తాడని చెప్పి ప్రతిసారి కూడా వెళ్తూ మంచి చేస్తాడని చెప్పారు. అలాగే అంటే ప్రతి ఒక్క మానవుడి యొక్క జీవితంలో 3 times, అంటే పూర్ణాయుష్కులో 3 times వస్తుంది ఏలినాడు శని. సెకండ్ టైం దాన్ని పొంగు అంటారు, 3వ టైం వచ్చేదాన్ని మృత్యు అంటారు. ఓకే, అంటే మృత్యు అంటే చనిపోతారని కాదు, అంటే మృత్యు ప్రమాణం దాని యొక్క ఈక్వల్గా ఉంటుంది. అంటే చాలా ప్రాబ్లమ్స్, శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ చూపిస్తుందని చెప్పచ్చు. రెండోసారి వచ్చేదాన్ని పొంగు అంటారు. అంటే ఇది ఎన్నో రకాలుగా మనకి మన యొక్క జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని, అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు సమకూరుస్తాడని స్వామివారు రెండోసారి వచ్చే శని, ఏలినాటి శనిలో. అంటే ఇటువంటి శాస్త్రంలో ఇవన్నీ చెప్పబడినాయి. కాబట్టి అంటే రెండోసారి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి గ్రహించండి. ఒకటి, శారీరక బాధలు అనేవి మాత్రం ప్రతి వాళ్ళకి ప్రతిసారి, అంటే ప్రతి ఏలినాటి శనిలో శారీరక బాధలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. బట్ స్పెషల్గా ఏంటంటే సెకండ్ టైం వచ్చే ఏలినాటి శనిలో వెళ్ళే ముందు అద్భుతంగా యోగకారకంగా స్వామి అనుగ్రహించి వెళ్తాడు. ధన్యవాదాలు. నమస్తే నాన్న. హరి ఓం శివ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.